వాళ్ళు చాలామంది వచ్చి వాళ్ళకి నమస్కారం పెడుతున్నారు. వాళ్ళ దగ్గర అవసరానికి వచ్చి చేయి చేస్తున్నారు. మీరు సాయం చేయండి సార్, మీరు వైద్యం చేయండి సార్, మీరు మా పిల్లలకు చదువు చెప్పండి సార్, మీరు కలెక్టరో లేకపోతే మీరు ఐపీఎస్ఓ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఈ సమస్య ఉన్నది పరిష్కరించండి సార్, మా గ్రామానికో మా కుటుంబానికో అని చెప్పుకుంటున్నాం. కానీ కోట్ల రూపాయలు ఆస్తున్న వాళ్ళ దగ్గరికి ఎవరు పోయా ఏమీ అడగడం లేదు. ఎందుకు అంటే వాళ్ళకి విద్య లేకపోవడం. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఇల్లు, పెన్షన్, అసైన్మెంట్ భూములు ఇవన్నీ మీ జీవితంలో సమూలమైన మార్పు వస్తుంది అని నేను ఆశించడం లేదు. అవన్నీ ప్రభుత్వం చేయాల్సిందే, చేస్తుంది. ప్రభుత్వం ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అనేది మా ఆలోచనే. కానీ ప్రతి తరానికి ఇదే చేయాల్సిన పరిస్థితి. ఒక తరంలో నేను ఒక డాక్టర్నో, ఒక ఇంజనీర్నో, ఒక ప్రయోజకుని తయారు చేస్తే ఇంకా భవిష్యత్ తరాల కోసం ఈ ప్రభుత్వం వైపు చూడకుండా వాళ్ళని ఈ సమాజంలో సొంత కాళ్ళ మీద నిలబెట్టగలిగిన పరిస్థితి వస్తుంది. ఆ నిలబెట్టగలిగిన శక్తి మీ దగ్గరనే ఉంది. ఆ నిలబెట్టగలిగిన శక్తి ఇక్కడనే ఉంది, ఉపాధ్యాయుల దగ్గర ఉంది. బడ్జెట్ ఖర్చు పెట్టట్లేదా? పెడుతున్నాం. ఈ సంవత్సరం దాదాపుగా 30,000 కోట్లు బడ్జెట్లో 9% విద్య మీద ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మీ ముందర నేను చెప్పదలుచుకున్నా, దాదాపుగా 27,50,000 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటే ఒక్కొక్క విద్యార్థి మీద 1,08,000 కోట్ల రూపాయలు నా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 1,08,000 రూపాయలు ఈరోజు ఖర్చు అవుతుంది. నేను లెక్క తీసిన ఒక్కొక్క విద్యార్థి మీద నా ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందని. మరి 1,08,000 రూపాయలు నేను ఖర్చు పెట్టినప్పుడు ఆ పిల్లలకు ఎంత నాణ్యమైన విద్యను అందించాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ప్రైవేట్ స్కూల్కు పంపించుకుంటే నెలకు 2,000 ఫీజు కట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ళు పెడుతున్న ఖర్చు 24,000. ఒక మంచి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే కూడా వాళ్ళ తల్లిదండ్రులు బట్టలు, పుస్తకాలు ఇంకేమైనా పెట్టవచ్చు, ఇంకొక 24,000. యావరేజ్ 80 నుంచి 90% ప్రైవేట్ స్కూల్స్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళే అప్ టు 12th క్లాస్కి వెళ్ళే వాళ్ళకి సంవత్సరానికి 50,000కి మించి ఖర్చు పెడతలేం మనం, వాళ్ళ తల్లిదండ్రులు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యార్థి మీద 1,08,000 రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెడుతున్నాం. మరి తల్లిదండ్రులు ప్రైవేట్కి ఎందుకు వెళ్తుండ్రు? ప్రైవేట్లోనే చేర్పించాలని ఎందుకు అనుకుంటుండ్రు? 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఈ 3 సంవత్సరాలనే మన పిల్లలు పెరగడం మొదలుపెట్టి 2014 నుంచి ఎవ్రీ ఇయర్ డౌన్ఫాల్. ఇంతకుముందు యోగిత డేటా చూపిస్తుంది. ఎవ్రీ ఇయర్ 50,000, 60,000, 70,000 పిల్లలు డ్రాప్అవుట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్. లాస్ట్ 4 years గ్రాఫ్ పెరగడం భారతదేశంలోనే, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ. ఈ సంవత్సరం 1,00,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మానేసి లేదా పిల్లలు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేరినరు. 28వ స్థానం ఉన్న తెలంగాణ రాష్ట్రం విద్యలో 18వ స్థానానికి వచ్చింది 2 సంవత్సరాలు మీరు కష్టపడితే దేశంలో. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, 2023 డిసెంబర్ కంటే ముందు మీరే టీచర్లు, ఇవే పాఠశాలలు మారలే, పిల్లలు మారలే, మా టీచర్లు మారలే. అంతకంటే ముందు 14 నుంచి 23 వరకు ఎవ్రీ ఇయర్ ఎందుకు డౌన్ఫాల్ చూసింది? 24 నుంచి 26 వరకు ఎందుకు అప్ ట్రెండ్ చూస్తున్నాం మనం? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ యొక్క అటెన్షన్, మా అటెన్షన్, మా ఫోకస్ ఎక్కడ ఉంటుందో మా యంత్రాంగం ఫోకస్ కూడా అక్కడనే ఉంటుంది. యాజ్ అ టీమ్ లీడర్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సర్టన్ థింగ్స్. దెన్ ఓన్లీ మై చీఫ్ సెక్రటరీ, మై ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆర్ మై ఐటీ సెక్రటరీ విల్ ఫోకస్ ఆన్ దట్. నాకే ప్రాధాన్యత లేనప్పుడు నా దగ్గర ఉన్న సిబ్బంది, నాతో కలిసి పనిచేసే సిబ్బంది ఎందుకు వాటి మీద దృష్టి పెడతారు?